బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనే రేవంత్ రెడ్డి ఆలోచనను వ్యతిరేకించారు గాంధీజీ మునిమనవడు. అసలు ఇప్పుడు గాంధీ బ్రతుకుంటే ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించారు అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని అయితే వెల్లడించారు. గాంధీ విగ్రహాన్ని వ్యతిరేకించారు గాంధీజీ మునిమనవడు. మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహ ఏర్పాటును ఆయన వద్దు అంటున్నారు. గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ ట్వీట్ చేశారు. గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చివేయటం ఆయన సిద్ధాంతం కాదు అని తుషార్ గాంధీ పేర్కొన్నారు. ఇక ప్రజలను ఇబ్బందులు పెట్టడం గాంధీ గారి సిద్ధాంతానికి వ్యతిరేకము అంటూ కూడా వెల్లడించారు. గాంధీ గారు బ్రతికి ఉన్నా నా పేరుతో ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పేవారు అంటూ తుషార్ గాంధీ పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లుగా తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మొత్తానికైతే గత కొద్ది కాలంగా గాంధీజీ విగ్రహం కోసం ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడి ఉన్న ఇళ్ల వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమందరం ఎంతో కాలంగా ఇక్కడ నివాసం ఉంటున్నాము, మేము ఇళ్ళన్నీ కూడా బ్యాంకు లోన్ క్లియర్ చేసుకొని ఆనందంగా ఉన్న ఈ సమయంలో ఎక్కడికో వెళ్ళమనటం ఏంటి అంటూ కూడా వారందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టే దిశగా కార్యాచరణ అయితే రూపొందించారు. ఈ నేపథ్యంలో అక్కడ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందించారు. ఇది గాంధీజీ నినాదం కాదు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించండి అనే గాంధీ ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించండి అంటే గాంధీ విధానానికి ఇది పూర్తిగా విరుద్ధము అని, ఇటువంటి విరుద్ధకరమైన చర్యలు చేయటం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయొద్దు అని, ఎక్కడితో ఆపివేసి ప్రజలను కాపాడాలి, ప్రజలకు అండగా ఉండాలి అంటూ కూడా తుషార్ గాంధీ పేర్కొన్నారు. మొత్తానికి గాంధీజీ విగ్రహం పెట్టడం ఆయన బ్రతికున్నా కూడా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించేవారు అంటూ కూడా స్పష్టం చేశారు.